నిలవేణి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకు తెలీదు, కానీ ఇప్పుడు నీ కన్నీటికి కారణం ఎవరో ఖచ్చితంగా నువ్వు నాకు చెప్పాలి. ఈ ఇంట్లో నిన్ను ఏడిపించే అర్హత ఎవ్వరికీ లేదు. నువ్వు వదిలిన ప్రతి కన్నీటి బొట్టుకి నేనే సమాధానం చెప్పాలి. మనసు మానవత్వం లేని ఆ మనుషుల కోసం నువ్వు కన్నీళ్లు పెట్టడం ఏంటి నిలవేణి? ప్రేమ ఆప్యాయతలు తెలియని వాళ్ల కోసం నీ విలువైన కన్నీళ్లు వేస్ట్ చేయకు నిలవేణి. ఇప్పుడు తెలిసిందా ఇంతకాలం నేనెందుకిలా ఉన్నానని? మీరెలా అయినా ఉండండి సార్, కానీ నాకెందుకు సార్ ఇంత శిక్ష వేశారు? ఈ ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి నరకం అనుభవిస్తున్నాను సార్. ఏం మాట్లాడతారో తెలీదు, ఎందుకు తిడతారో అర్థం కాదు. ప్రతి క్షణం చేస్తూ బతుకుతున్నాను. ఏం మాట్లాడితే ఏమంటారోననే భయం, ఏం చేస్తే ఏమవుతుందో అన్న భయం. బతుకు మీద ఆశ చచ్చిపోతుంది సార్. నిలవేణి, మీకేంటి సార్? నేను బాధపడుతుంటే ఓదార్చి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఎవరో వచ్చి ఏదో అంటారు. ఆ సంతోషం క్షణంలోనే ఆవిరైపోతుంది. మీకు తెలీదు సార్, ఒక్కోసారి అయితే వాళ్ళన్న మాటలకి చచ్చిపోవాలనిపిస్తుంది. నిలవేణి, నీ బాధ ఆవేదన నాకు అర్థమవుతుంది. కూల్ డౌన్. ఎందుకిలా విరక్తిగా మాట్లాడుతున్నావు? ఏం పాపం చేశానో తెలీదు. అడుగడుగున బాధలు అవమానాలు పడుతున్నాను. ఆడపిల్లని సార్, ఎంతని తట్టుకోగలను? మీకు నా బాధ అర్థం కాదు సార్, అర్థం చేసుకోరు కూడా. చీకటి గదిలో విషపాహుల మధ్య కాళ్ళు చేతులు కట్టి పడేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సార్ నా పరిస్థితి. ఈ ఇల్లు వదిలి వెళ్ళలేను, అలా అని ఉండలేను. నరక యాతన అనుభవిస్తున్నాను సార్. నాకు గొప్పగా సంతోషంగా బతకాలనే లేదు సార్. కనీసం ప్రశాంతంగా బతికితే చాలు సార్. ఇప్పుడు కూడా నా ఏడుపు, నా బాధ, నా ఆవేదన మీకు అర్థం అవ్వదు సార్. మీకు అర్థం అయ్యేటట్టు చెప్పాలంటే, ఒక చుక్క మందు లేని రూమ్లో మిమ్మల్ని బంధిస్తే మీకెలా ఉంటుంది సార్? అబ్బా, తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. నేను మెంటల్ అయిపోతాను. వద్దు, నా వల్ల కాదు. నా పరిస్థితి అలాగే ఉంది సార్. నిలవేణి, ఒక్క నిమిషం, 1 మినిట్. నేను నీకేం చేయాలి? ఇప్పుడు నేను నీకేం చేస్తే నువ్వు బాధపడకుండా కూల్గా ఉంటావో చెప్పు. నేనేం చేయాలో చెప్పు. చెప్తే చేస్తారా? నువ్వు చెప్పు, నేను చేస్తాను. 100% చేస్తాను. ఏం చేయాలో చెప్పు. ఎవరో పేదింటి అమ్మాయిని లవ్ చేశానన్నారు కదా. మీ ప్రేమని మీ అమ్మగారు కాదన్నారు. మీ ప్రేమని చెడగొట్టారు. ఆ కోపంతో మీ అమ్మగారిని ఏడిపించడానికి, బాధ పెట్టడానికి, రెచ్చగొట్టడానికి నా మెళ్ళ తాళి కట్టారు. ఈ ఇంట్లో నన్ను బందీని చేశారు. నన్ను పావుగా వాడుకొని మీ అమ్మగారిని రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. మీరనుకున్నట్టే అంత జరిగింది కదా. ఇప్పటికైనా నన్ను ఈ ఇంటి నుంచి విముక్తి చెయ్యండి. ఈ ఒక్క సహాయం చేస్తారా? నిలవేణి, ప్లీజ్ ఒక్క నిమిషం. నువ్వు ఏం మాట్లాడుకో. నేనేం మాట్లాడాను, మీరేం మాట్లాడుతున్నారు సార్? నిలవేణి, నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు. నీ గొంతు కూడా అదోలా మారిపోయింది. మొదట నువ్వు కూల్గా ఉండు, కొంచెం రిలాక్స్ అవ్వు. నిలవేణి, నేను చెప్పేది అర్థం చేసుకో. అదంతా ఏం అవసరం లేదు సార్. ఒక ఆడపిల్ల బాధ ఏంటో మీకు తెలీదు. ఒక ఆడపిల్ల మనసేంటో మీకు అర్థం కాదు. ఎవరు నా బాధ, నా ఆవేదన అర్థం చేసుకోరు. కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. ఏం మాట్లాడినా తప్పు పడతారు, ఏం చేసినా అవమానిస్తారు. కనీసం మీరన్నా అర్థం చేసుకుంటారంటే. నేను చెప్పాను, నేను చెప్పాను. ఇంకేం మాట్లాడుకు, సైలెంట్గా ఉండు. ఒక్కసారి శ్వాస బాగా తీసుకొని వదులు. కూల్ డౌన్. రిలాక్స్. అది కాదు. నన్ను కూల్ డౌన్, రిలాక్స్.
నేను చెప్తున్నాను కదా, ఏం మాట్లాడుకు. రిలాక్స్, కూల్, రిలాక్స్, రిలాక్స్. మైండ్నే రిలాక్స్ చేయి. నువ్వు డీప్ బ్రీత్ తీసుకుంటే బాగుంటుంది. చేయి తీయను. నో, నేను చేయి తీను. నేను చెప్పింది నువ్వు చేసే వరకు నేను చేయి తీను. నేను చెప్పినట్టు చెయ్యి. బ్రీత్ని డీప్గా తీసుకో. ఇలా బ్రీత్ తీసుకో. ఇలాగే చెయ్యి. నేను ఎలా తీసుకున్నాను? లాంగ్ బ్రీత్. స్లోగా డీప్గా బ్రీత్ తీసుకో. అలా కాదు, నేను చెప్పినట్టు ఇంకా బాగా చెయ్యి. ఇంకొకసారి చెయ్యి. రిలాక్స్గా చెయ్యి. లాంగ్ బ్రీత్ తీసుకో. ఇలా వదులు. ఇప్పుడు రిలాక్స్గా ఉంది కదా? ఇప్పుడు మనసు కొంచెం కుదుట పడింది కదా? నో నో నో, నువ్వు రిలాక్స్ అవ్వకుండా నేను చేయి తీను. ఇంకొకసారి చెయ్యి. కమాన్, బ్రీత్. ఇప్పుడు కళ్ళు మూసుకొని మళ్ళీ చెయ్యి. డీప్ బ్రీత్. డీప్ బ్రీత్ తీసుకో. కమాన్ కమాన్. నా కష్టం, నా బాధ, నా వేదన ఇదంతా దీంతో పోయింది అనుకో. శ్వాస బాగా తీసుకుని వదులు. మీరు చెప్పిందంతా చేశాను కదా, వదిలేయండి. ఇంకా ఒక్కసారి బాగా బ్రీత్ తీసుకుని వదులు. ఇప్పుడు రిలాక్స్గా ఉంది కదా? నా కోసం ఒక్కసారి, ఇంకొక్కసారి బ్రీత్ని బాగా తీసుకుని వదులు. ఓకే? ఇప్పుడు ఎలా ఉంది? ఓకేనా? యు ఆర్ ఫైన్? గుడ్. నాకు ఆ టెన్షన్ కంటే మీరు ఇలా చేయడమే టెన్షన్. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నువ్వు టెన్షన్లో ఉన్నావు, రిలాక్స్ అవ్వాలని, నీ చేతులు వణుకుతున్నాయని, వైబ్రేషన్లో ఉన్నాయని అది చూసి ఇదంతా చేశానే తప్ప మరొకటి కాదు. ఇది తప్పుగా మాత్రం అర్థం చేసుకోకు. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నిలవేణి, ఇదేది నేను కావాలని చేయలేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ ఇంటెన్షన్. నువ్వు రిలాక్స్ అవ్వడం కోసమే ఇలా చేశాను. ఓకే? ఓకే, ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ వన్స్ అగైన్. ఇక మీదట నువ్వు బాధపడకు. ఓకే? ఇక మీదట నిన్నెవరైనా తిడితే నాతో చెప్పు, లేదా తిరిగి వాళ్ళని నువ్వు తిట్టు. నేను చూసుకుంటాను. ఇక మీదట నువ్వు బాధపడకూడదు, ఏడవకూడదు. సరేనా?